అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నువ్వు చేసినటువంటి పాప పనులన్నీ కూడా దాచిపెట్టుకుంటూ అదే పాపం పనులు చేస్తే నువ్వు వర్ధిల్లవయ్యా. దైవత్వంలో, విశ్వాసంలో అతిక్రమములు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? వాటిని ఏం చేస్తున్నావు? నువ్వు దాచిపెడుతున్నావు. ఎవ్వరికి తెలియవద్దు. ఎవరికి తెలియవద్దని ఎందుకు అనుకుంటున్నావు? ఇంకా దాన్ని కొనసాగించాలనుకుంటున్నావు. నువ్వు వాటిని కొనసాగిస్తూ అలాగనే ఉంటూ మందిరానికి వచ్చి వెళ్ళి మళ్ళీ అతిక్రమం చేస్తూ మళ్ళా మందిరానికి వచ్చి వాక్యముని మళ్ళీ పాపం చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడండి? మనం కట్టుకున్నటువంటి మన భర్తని క్షమించినప్పుడు, తాళి కట్టినటువంటి భార్యని క్షమించినప్పుడు దేవుడు ఎట్లా క్షమిస్తాడండి? నువ్వు క్షమించబడాలి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు చేసేటువంటి అతిక్రమములను విడిచిపెట్టు. ముందు విడిచిపెట్టి దేవుని దగ్గర రా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చేసినటువంటి అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఆ తండ్రి ద్వారా కనికరం పొందు. నువ్వు చేసినటువంటి తప్పును నీవు జీవితంలో మళ్ళా ఎన్నడూ చేయను తండ్రి అని విసర్జించి విడిచిపెట్టేసి మందిరానికి రా.